ఎవరు ఎక్కువగా భక్తి పరులుగా ఉంటారో ఎందుకు కష్టాలు ఎందుకు వస్తాయి? భగవంతుణ్ణి నమ్మి ఎన్నో పూజలు చేస్తున్నా ఎందుకని మన జీవితంలో దుఃఖం ఇంకా దౌర్భాగ్యం నిలిచిపోతుంది? ఇక ఈ ప్రశ్నలు మన అందరిలో చాలామందికి కలుగుతూ ఉంటాయి. భగవంతుడు తన భక్తులను మరింత పరీక్షిస్తాడా? లేదా అధికమైన భక్తి వల్లే సమస్యలు తగ్గకపోవడానికి కారణం ఏదైనా ఉందా అనే సందేహం అవునా? మనిషిగా జన్మించామంటే సుఖం దుఃఖం అనేవి ఎంతో సహజం. అయితే మనం భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు ఆయన మన జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు అదే భగవంతుడు మనకు కష్టాలను ఎందుకు ఇస్తాడు? అసలు కష్టాలు ఎందుకు? భగవంతుని పరీక్షల? అయితే మన మార్పు ఒక పరిమళించే పువ్వులా ఉండాలి. మొట్టమొదటిగా భక్తి అనేది కష్టాలను తొలగించదు, కానీ వాటిని అర్థమయ్యేలా చేస్తుంది. భగవంతుణ్ణి నిజంగా ప్రేమించే వారికి ఆయన మరింత పరీక్షలు పెడతాడు. ఎవరు ధర్మపరులు, ఎవరు సద్భక్తులుగా ఉంటారో వారిని భగవంతుడు మరింత బలవంతుల్ని చేస్తాడు. కష్టాల నుండి పారిపోవడం కాకుండా మన ఆత్మధైర్యం పెంచడానికి భక్తి ఎంతగానో సహాయపడుతుంది. భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు, మరి ఆయనే మనకు కష్టాలను ఎందుకు ఇస్తాడు? ఒక బంగారాన్ని మెరిసే ఒక నగలా మార్చాలి అంటే నిప్పులో కాల్చాల్సిందే. అదేవిధంగా మనం మన లోపాలను బలమైన వ్యక్తులుగా మారేందుకు కష్టాలనేవి అనివార్యం. గుర్తుంచుకోండి, భక్తి అలాగే పూజలు కర్మ ఫలితాలను వెంటనే మార్చలేవు. భక్తి అంటే గత జన్మల కర్మలను రద్దు చేయడం కాదు, అవి అనుభవించటానికి మనసును సిద్ధం చేయడం. కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషి తన గత జీవితాల పాప పుణ్యాలను అనుభవించక తప్పదు. అయితే భక్తి వల్ల మనం కష్టాలను మరింత శాంతంగా అలాగే సహనంతో స్వీకరించగలుగుతాం. అర్థమైందనుకుంటా. ఒక నావ సముద్రంలో ఉండగా గాలి లేకుండా నిశ్చలంగా ఉంటే ప్రయాణం సాగదు కదా. అలాగే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు లేకపోతే మనలో నీ బలం అనేది ఎప్పటికీ బయటపడదు. నిజమైన వీరుడు ఎప్పుడూ కూడా యుద్ధంలోనే మారిపోతాడు. కష్టాలు అలాంటివే. అర్థమైందనుకుంటా. ఇక మూడవది, భక్తులైన వారిని భగవంతుడు పరీక్షిస్తాడు. గొప్ప భక్తులు జీవితాన్ని పరిశీలిస్తే వారు ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ధ్రువుడు, సీతాదేవి,
వీరందరూ కూడా భగవంతుని పూజించిన వారే, కానీ వారి జీవితాలు కష్టాలతోటే నిండిపోయినవే. అవునా? భక్తి అనేది పరీక్షించినది, పరిపూర్ణం కాదని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. కష్టాలను అధిగమించి ఇంకా బలమైన వ్యక్తిగా ఎదగడమే నిజమైన భక్తి యొక్క ఫలితం అవుతుంది. ఇక అలాగే కష్టాల వల్ల నిజమైన విజయాన్ని ఆస్వాదించగలం. ఒక మనిషి జీవితాంతం కష్టపడకుండా ఒక్కసారిగా కోటీశ్వరుడైతే అతనికి సంపద విలువ ఎప్పటికీ తెలియదు. కానీ చిన్ననాటి నుంచి కష్టాలని చూస్తూ ఎదిగిన వ్యక్తి ₹1 సంపాదించినా కూడా దాన్ని ఎంతగానో గౌరవిస్తాడు. కష్టము విజయానికి నిజమైన పునాది కాదంటారా? 4వది, నిజమైన భక్తి అంటే కేవలం పూజలు కాదు, ధర్మాన్ని పాటించడం. పూజలు వ్రతాలు చేస్తూ మన జీవితంలో అన్యాయాన్ని సహించే భక్తి సరైంది కాదు. ధర్మబద్ధమైన జీవితం అనుసరించకుండా చేసే పూజలకు ఫలితాలు ఎప్పటికీ రావు. పూజలు చేస్తూ చెడు ఆలోచనలను పెంచుకుంటే వారి యొక్క ప్రభావం తప్పనిసరిగా తగులుతుంది. నిజమైన భక్తి అంటే స్వయం పరిశీలన, కర్మశుద్ధి, ఇక మానవత్వం కలిగి ఉండటం. భగవద్గీతలో చెప్పినట్లుగా పూజలు చేస్తూ అన్యాయాన్ని సహించడం, తప్పుడు మార్గంలో నడవడం, స్వార్థంతో జీవించడం జరిగితే ఆ భక్తి వ్యర్థమవుతుంది. నిజమైన భక్తి అనేది సత్యాన్ని పాటించడం, న్యాయంగా జీవించడం, ఇతరులకు మంచి చేయడం, నిజమైన భక్తి మార్గంలో నడవడం. సిద్ధిం విదంతి అంటే ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిబంధనలతో చేసుకుంటే అదే నిజమైన భక్తి అవుతుంది. కేవలం భగవంతునికి నమస్కారం పెట్టడం కాకుండా నీతి, కర్మశుద్ధి, నిస్వార్థమైన సేవ ద్వారా భగవంతుణ్ణి సమీపించగలం. దుర్మార్గులు యొక్క భక్తి ఎప్పటికీ పనికిరాదు. ధర్మాన్ని పాటించకుండా చేసే భక్తిని భగవంతుడు అసహ్యించుకుంటాడు. రావణుడు ఆ మహాశివుడికి గొప్ప భక్తుడే, కానీ అతను అధర్మాన్ని అంగీకరించినందుకు నిజమైన భక్తి అనేది ఆత్మశుద్ధి, మంచి నడవడి, ఇతరుల పట్ల దయ, సహాయ సహకారం కలిగి ఉండటమే. మంచి మనసుతో ఉండటం భగవంతునికి నిజమైన పూజ అవుతుంది. నిజమైన భక్తి అనేది హృదయపూర్వకమైన ప్రేమ, మానవత్వం, అలాగే సత్యవంతమైన జీవిత విధానం. స్వార్థంతో, ద్వేషంతో, అసూయతో నిండిన మనసులతో ఎంత పూజ చేసినా అది ఎప్పటికీ ఫలించదు. ఇన్ని మంచి సూక్తులలో
మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.